తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగుపడుతుంది. ఎంతటి కార్యాలైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు సంతోషమైన వార్తలు కొన్ని వింటారు. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ మరింతగా పెరుగుతుంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు లేదా పోటీ పరీక్షలకి హాజరయ్యేవారు విజయాలు సాధిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో వృశ్చిక రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రతితో కూడా స్నేహితులుగా మారి వీరికి చేయూతనందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అదనపు ఆదాయం కూడా ఈ రాశి వారికి సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవార్డులు వరించవచ్చు. విద్యార్థులు నూతన పరిశోధనలో అవార్డులు సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమాధిక్యంతో ఎట్టకేలకు కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున ధనురాశి వారు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంచెం సంయమనం పాటించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులు కూడా కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలను ఆరోపణలను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. కుటుంబ ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి అధికమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసే సందర్భాలు ఎదురవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కొంత ఇబ్బందికరమైన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా చికాకులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దూర ప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఏమన్నా తొలగిపోయి వారితో తిరిగి ఆనందంగా గడుపుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది వీరి అవసరాలు కూడా తీరుతాయి. పనులన్నీ కూడా ఈ రాశి వారు ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లు అధిగమించి మంచి లాభాలు చేతికి అందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారు తమ సమర్థతను చాటుకుంటారు. 10 మంది చేత ప్రశంసలు కూడా ఈరోజు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆదాయం కూడా ఈ రాశి వారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతోటి కొన్ని వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రయాణాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి మాత్రం అధికమవుతుంది. శుభకార్యాలకు కూడా వీరు హాజరవుతారు.
వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి కొత్త బాధ్యతలు. రాజకీయ వైద్య రంగాల వారికి పదవులు లభిస్తాయి. సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీన రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు వారు దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.